అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదని ఈ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు నిరసనగా మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాలతో పాటు అన్ని పార్టీలని, అన్ని సంఘాలని కలుపుకొని ఈ రోజు నుంచి మొదలుకొని 10వ తారీఖు వరకు వారం రోజుల పాటు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఒకటి, రాజ్యాంగం రాసింది అంబేద్కర్ ను గౌరవించే సాంప్రదాయం లేని కేసీఆర్ గారి నోటి నుంచి మాట వచ్చింది. మేము అంబేద్కర్ ని ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. అందువల్ల ఈ వారం రోజుల పాటు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రతి చోట ఆయనకు పాలాభిషేకం చేస్తాం. అంబేద్కర్ విగ్రహాలు లేని చోట అంబేద్కర్ బొమ్మను పెట్టి ఆ బొమ్మకు పాలాభిషేకం చేస్తాం. రెండోది, కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ముందు అదే సమయంలో అన్ని గ్రామాల్లో నల్ల జెండాల ప్రదర్శన, నల్ల జెండాలతో దీక్షలు, నల్ల జెండాలతో ధర్నాలు, నల్ల జెండాలు పెట్టి రాస్తారోకం చేస్తాం. ఈ విషయంలో కేసీఆర్ ఆ వాక్యాలను వెనుకకు తీసుకునేంత వరకు, కేసీఆర్ దేశ ప్రజలకు, అంబేద్కర్ కి క్షమాపణ చెప్పేంత వరకు ఈ విషయంలో తెలంగాణలో కేసీఆర్ ను వెంటాడతాం. ఈ విషయంలో కేసీఆర్ ను వెంటాడే విషయంలో మేము అరెస్టులకు, నిర్బంధాలకి వెనుకాడం. కేసీఆర్ అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఇవి. కేసీఆర్ దురహంకారానికి నిదర్శనంగా మాట్లాడిన మాటలు ఇవి. కేసీఆర్ లో రోజు రోజు పెరుగుతున్న అసహనానికి, నియంతృత్వ పోకడలకు నిదర్శనమైన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు మేమే కాదు, భారతదేశంలో ఉన్నప్పుడే ఏ పౌరుడు అంగీకరించడని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గనుక తెలంగాణ ప్రజలు అసలే అంగీకరించరని, అది రాజకీయ పక్షాలు నడుపుతున్న వ్యక్తులైనా, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావి సంఘాలకు సంబంధించిన నాయకులైనా ఈ విషయంలో కేసీఆర్ వ్యతిరేకంగా జరిగే నిరసన ఉద్యమాల్లో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. భాగస్వాములు కావాలని కోరుకుతున్నాం. భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మహాజన సోషలిస్ట్ పార్టీ, ఎంఆర్ఎస్ నేతృత్వం వహిస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి 10 వరకు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. అవసరం అనుకుంటే ఇంకా పొడిగిస్తమే తప్ప, నిరసన కార్యక్రమాల తేదీలను పొడిగిస్తమే తప్ప ఈ విషయంలో వెనుకాడే ప్రసక్తి లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇక భారతదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇక అవసరం లేదన్నట్టుగా, అవసరం లేదని, కొత్త రాజ్యాంగమే అవసరమనే పద్ధతిలో ఈ విషయంలో భారతదేశంలో నేను చర్చకు సిద్దమని చెప్పి కేసీఆర్ గారు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. అయితే ఆ చర్చకు మేము సిద్దమని, నువ్వు వచ్చినా నీతో కూర్చోవడానికి లేదా
నీ కుటుంబ సభ్యులు ఎవరొచ్చినా వాళ్ళతో మేము కూర్చోవడానికి, ఈ విషయంలో నీ తాబేదారులు వాళ్ళు నీ పార్టీ నాయకుల రూపంగా ఉన్నా, నీ పార్టీ ప్రజాపతిల రూపంగా ఉన్నా, నీ పార్టీ మంత్రుల రూపంగా ఉన్నా, ఎవరి రూపంగా ఉన్నా ఈ విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, నువ్వు వస్తావో ఎవరినన్నా పంపుతావో నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంలో నేను సిద్ధమనేటట్టుగా ధైర్యం ఉంటే నువ్వనరా, లేదా నీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా పంపు, లేదా నీ తాబేదారులు అనబడుతున్న వాళ్ళు ఏ రూపంగా ఉన్నా వాళ్ళని కూడా పంపు. ఈ విషయంలో నీకు దమ్ము ధైర్యం ఉంటే మా సవాలు కూడా స్వీకరించాలని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం, ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే 75 ఏళ్లుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, ఈ రాజ్యాంగం ద్వారా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, సమస్యలకు పరిష్కారం చూపని రాజ్యాంగం అవసరం లేదన్నట్టుగా దేశ ప్రజల ముందు ఈ స్వతంత్ర భారతదేశంలో సమస్యలు పేరుకపోవడానికి, పరిష్కారం కాకపోవడానికి పాలకుల వైఫల్యం కాకుండా అది రాజ్యాంగ వైఫల్యంగా చూపెట్టే ప్రయత్నం ఆయన కుట్ర బుద్ధికి సాక్ష్యం అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో సోయిలేని కేసీఆర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఆమోదం పొందడం కోసం అప్పజెప్పిన రోజే స్పష్టంగా రాజ్యాంగం విషయంలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే, నేను దేశ ప్రజల ముందు నా శక్తి మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం, ప్రజాస్వామ్య దేశంగా నిర్మించడం కోసం, లౌకిక దేశంగా నిర్మించడం కోసం ఈ రాజ్యాంగం కొంత గ్యారంటీని ఇస్తున్నది. అయితే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడుతున్న సమస్యలు పరిష్కరించడంలో పాలకులు నిజాయితీతో కూడిన పరిపాలన చేయాలి, చిత్తశుద్ధితో కూడిన పరిపాలన చేయాలి. అలా చేయకపోతే సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే ప్రజలకు రాజ్యాంగమే పరిష్కారం చూపెట్టలేదని అనుమానం కలగడానికి దారితీస్తుంది. రాజ్యాంగం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అవసరం ఉంటే రాజ్యాంగ సవరణలు చేసే సరే సమస్యలు పరిష్కరించమని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సవరణలకు సూచన చేశారు. కాబట్టినే నిన్న కేసీఆర్ కి సోయి లేకుండా 80 సార్లు రాజ్యాంగ సవరణ అన్నాడు. కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగానికి 105 రాజ్యాంగ సవరణలు ఇప్పటికే జరిగినాయి. 105 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినాయంటే అంబేద్కర్ రాజ్యాంగంలో చూపెట్టిన మార్గమే. నేను రాజ్యాంగం రాసే సమయానికి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వచ్చే కొత్త సమస్యలకు పరిష్కారం వెంటనే లేకపోతే అవి రాజ్యాంగ సవరణలు చేసుకుని పరిష్కారాలు చూపెట్టుకోమని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందే చెప్పాడు. చెప్పిన దానికి అనుగుణంగానే రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి. అంటే పరిష్కార మార్గం రాజ్యాంగంలో ఉన్నదనే విషయం రుజువైంది. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక మాట అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటను మరో గొప్ప రాష్ట్రపతిగా పనిచేసిన స్వర్గీయ కేఆర్ నారాయణ గారు మరొక మాట అన్నాడు. ఈ దేశ ప్రజల ముందు ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి రాజ్యాంగం కారణం కాదు, సమస్యలు పరిష్కరించలేని పాలకులే దానికి అసలు కారణం అని చెప్పి స్పష్టంగా మరో గొప్ప మేధావి రాష్ట్రపతి హోదాలో దేశానికి వన్నె తెచ్చిన కేఆర్ నారాయణ గారు స్పష్టం చేశారు. అంటే సమస్యల పరిష్కారం జరగకపోతే రాజ్యాంగం దానికి బాధ్యత వహించదని, రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు చూపెట్టే విధంగా రాజ్యాంగ సవరణలు జరిగినాయని, పరిష్కారం చూపెట్టడంలో పాలకుల వైఫల్యమే తప్ప
అది రాజ్యాంగ వైఫల్యంగా చూడొద్దని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ప్రపంచ మేధావులందరూ చెప్తున్నారు. కేఆర్ నారాయణ గారు కూడా చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగం మీద నెపం పెట్టి ఒక నియంతృత్వ రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకురావడం కోసం ముందు వరుసలో నిలబడ్డట్టుగా ఒక నియంతృత్వ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి గ్యారంటీని ఇస్తున్నది. కానీ కేసీఆర్ కోరుకునేది నియంతృత్వ పోకడంతో కూడుకున్న రాజ్యాంగం కావాలి. అట్లాంటి రాజ్యాంగం కోసమే కేసీఆర్ కుట్రలో చేస్తున్నాడు. ఆ కుట్రలకు ముందు వరుసలో నిలబడ్డట్టు కనిపిస్తున్నది. ఆ ముందు వరుసలో నిలబడ్డ కేసీఆర్ నే తెలంగాణలో రాజకీయంగా ఓడించడం ద్వారానే దేశంలో ఉండబడే రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజలకు పౌరులకు రక్షణ ఉంటదనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్నది. ఇకపోతే కేసీఆర్ లో దళితుడు రాష్ట్ర రాజ్యాంగం ఎంతకాలం అమలు జరగాలనే ఒక అసహనం ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే దానికి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అత్యంత ఉదాహరణ నేను చెప్పడానికి అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మంది ప్రజలు నిద్రలేపిన పాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ పాటే జాతీయ గీతం అని ప్రకటించిన పాట జయో జయహో తెలంగాణ. అది రాసింది కూడా అందశ్రీ అనే ఒక దళితుడు. ఆ పాటే 4 కోట్ల మంది ప్రజల్ని ఉర్రూతలగించింది. ఆ పాటే 4 కోట్ల మంది ప్రజల్ని ఉద్యమంలో గట్టిగా నిలబెట్టింది. ఆ పాటే తెలంగాణ సాధించే ప్రక్రియను పూర్తి చేసింది. ఆ పాటకు ఎంత విలువ ఉన్నదంటే సాక్షాత్ ఉద్యమ కాలంలో కేసీఆర్ మాట్లాడిండు, ఈ పాట తెలంగాణ జాతీయ గీతం అవుతుంది అని. ఆ పాట అత్యంత విలువగలదనే విషయం మేధావులు రచయితలందరూ ఒప్పుకున్నారు. కానీ కేసీఆర్ పాలన 7 ఏళ్లు గడిచిపోయింది. దళితుడు అందశ్రీ రాసిన ఆ పాట జాతీయ గీతం తెలంగాణ గీతం కాలేకుండా పోయింది. అంటే దళితులు రాసిన పాటలంటే రాజ్యాంగం అంటే ఎంత చిన్న చూపో, ఎంత లెక్కలేనితనమో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో కొత్త రాజ్యాంగం రాయాలని మాట్లాడడం సాక్ష్యమవుతే ఆయన దళితులంటే ఎంత చిన్న చూపో, ఎంత లెక్కలేనితనమో అందశ్రీ రాసిన జయ జయహో పాటను తెలంగాణ పాటకు తెలంగాణ గీతంగా ఇంతవరకు అంగీకరించకపోవడమే అది ఒక ప్రధాన సాక్ష్యంగా నిలబడుతుందనే విషయం కూడా మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నది. ఇకపోతే సోయిలేని కేసీఆర్ గారికి మరొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను. సోయిలేని కేసీఆర్ గారికి మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు నువ్వు మోసం చేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది కళాకారులు పాటలు పాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ సమాజం ఏకతాటి మీద నిలబడి ఉద్యమాలు చేసింది. తెలంగాణ సమాజంలో యువ కిషోరాలందరూ నిర్బంధంలో జైలుకెళ్లారు. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. కానీ వాటన్నిటిని ఒక లెక్క కట్టుకుంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుగుణంగా ఆర్టికల్ 3 పొందు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఆర్టికల్ 3 అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అది మూలమనే విషయం కేసీఆర్ గారే గతంలో ఒప్పుకున్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం చూపెట్టిందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారమే పార్లమెంట్ లో బిల్లు పెట్టి తెలంగాణ రావడానికి దారితీసిందని ఒకనాడు మాట్లాడిన కేసీఆర్ గారు ఇప్పుడు రాజ్యాంగమే పనికి రాలేదంటే, ఆ రాజ్యాంగమే లేకపోతే, ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ ముందు చూపుతో ఆర్టికల్ 3ని పొందుపరచబోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదనే విషయం కూడా కేసీఆర్ గారు సోయలేకపోవడం వల్లనే మర్చిపోయినట్టు ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇక మరొక విషయం ఏంటంటే కేసీఆర్ పాలన మీద ప్రజల్లో నిరసన బలంగా వ్యక్తమవుతున్న సందర్భాన్ని, ఆ వ్యక్తం కావడానికి గట్టిగా మాట్లాడే నాయకులు కూడా కారణమనే విషయాన్ని కేసీఆర్ ఎప్పుడు మధ్యలోనే పెట్టుకున్నాడు.
మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ పాలన మీద ప్రజల్లో రోజు రోజు వ్యతిరేకత పెరుగుతున్నదని, ఆ వ్యతిరేకత పెరగడానికి ప్రజల్లో తిరిగే కొంతమంది ప్రధాన నేతలు దానికి కారకులు అవుతుండని, వాళ్ళని ఏ రకంగానైనా జైల్లో పెడితే సరిపోతుంది కదా అని చెప్పి ఆయన మనసులో పెట్టుకుని ఎన్నో సందర్భంలో ఎంతో మందిని కేసులు పెట్టి జైలు పంపే ప్రయత్నం చేశారు. కానీ ఎవరినైతే కేసీఆర్ జైల్లో పెట్టాడో ఆ జైల్లోనే ఉంచడం కోసం, కేసీఆర్ పెట్టిన వ్యక్తుల్ని, నాయకుల్ని జైల్లోనే ఉంచడం కోసం బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసేది. అందుకు సాక్ష్యం చెప్తున్నాను. కానీ రాజ్యాంగం పౌర స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి గ్యారంటీనిచ్చింది కాబట్టి కేసీఆర్ కుట్రలు, కేసీఆర్ కుతంత్రాలు ఆ విషయంలో చెల్లకుండా పోతున్నాయి. ఆ విషయంలో చెల్లకుండా పోవడానికి కారణం కూడా రాజ్యాంగమే కదా. ప్రజాస్వామ్యానికి, వాక్ స్వాతంత్రానికి అత్యంత ప్రధాన పీట ఇచ్చింది రాజ్యాంగం కదా. ఆ ప్రజాస్వామ్యానికి, వాక్ స్వాతంత్రానికి, పౌర హక్కులకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విరుద్ధమైనప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సింది ఎవరు? న్యాయ వ్యవస్థే కదా. న్యాయ వ్యవస్థ ఏ సూత్రానికి అనుగుణంగా అడ్డుకుంటది? రాజ్యాంగ సూత్రాల మేరకే కదా. అవి రాజ్యాంగ సూత్రాల మేరకే కేసీఆర్ నియంత్రిత పోకడలు అడ్డుకోవడం వల్ల కేసీఆర్ లో రోజు రోజు అసహనం పెరుగుతున్నది. అసహనంకి కారణం రాజ్యాంగమే కదా. నా నిర్ణయాలు నియంత్రిత పోకడలకు చెక్ పెట్టేది రాజ్యాంగం, న్యాయ వ్యవస్థే కదా. ఆ రాజ్యాంగమే లేకపోతే నా నియంత్రిత పోకడలకు నేను నిలబెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఆయన భావించుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతాను. అందుకు ఉదాహరణలకు మీ దృష్టి ఒక 2-3 తీసుకొస్తే సరిపోతుందని మేము భావిస్తున్నాం. నంబర్ 1, రాజ్యాంగం శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛ మేరకే మా కార్యాలయంలో, ఆ స్వేచ్ఛ మేరకే ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో మేం దీక్ష చేస్తున్న మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కుల మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగినట్టుగానే అట్లనే ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ప్రదర్శనను అడ్డుకొని మా మీద కేసులు పెట్టి జైలు పంపింది. అంటే రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కుల్ని కేసీఆర్ కాలరాచి అనడానికి అది సాక్ష్యం. మమ్మల్ని 2 సార్లు జైల్లో పెడితే మమ్మల్ని 2 సార్లు జైలు నుంచి బయటకు రాకుండా చేయడం కోసం ప్రభుత్వంతో నియమించబడ్డ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ గుంపులుగా చేరి జడ్జీల ముందు వాదించి వీళ్ళు బయటకు వస్తే, ఎంఆర్పీఎస్ నాయకులు బయటకు వస్తే, నాతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం అవుతుందనే మాట చెప్పి, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే మాట చెప్పి మా బెయిల్ అడ్డుకునే ప్రయత్నం 2 సార్లు చేశారు. శాంతియుతంగా దీక్ష చేసుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చినప్పుడు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకునే ప్రజాస్వామ్యంగా ర్యాలీలు చేసే హక్కు ప్రజాస్వామ్యం ఇచ్చినప్పుడు, రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఏ పద్ధతిలో శాంతి భద్రతలు ఏర్పడతాయనే విషయంలో మీరు కరెక్ట్ చెప్పలేకుండా పోతున్నారు అని చెప్పి 2 సార్లు మా బెయిల్ను రద్దు చేయాలని చూస్తే, మా బెయిల్ను అడ్డుకోవాలని చూస్తే న్యాయ వ్యవస్థ దాన్ని ఒప్పుకోకుండా రాజ్యాంగం ఇచ్చిన పౌరాకుల స్వేచ్ఛ మేరకే మాకు 2 సార్లు బెయిల్ వచ్చేసింది. దానికి కారణం రాజ్యాంగమే కదా. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నబట్టి న్యాయ వ్యవస్థ కదా. ఆయనకు అసహనం పెరగడానికి దానికి ఒక కారణం. 2, సోదరులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 1-2 సందర్భాల్లో తనకు తెలిసిన సమాచారాన్ని మీడియా ముందు పెట్టారు. అది కొడుకు అక్రమ సంపాదన విషయమా, లేదా పెడితే ప్రజల ముందు పెట్టడానికి కూడా నేరంగా భావించుకొని సోదరులు రేవంత్ రెడ్డి గారిని కూడా కేసులు పెట్టి జైలు పంపిన విషయం కూడా మనం మర్చిపోవాలి.
సోదరులు రేవంత్ రెడ్డి గారిని కూడా కేసులు పెట్టి జైలు పంపిన విషయం కూడా మనం మర్చిపోవాలి. ఆ జైలు పంపిన తర్వాత బెయిల్ అడ్డుకోవడానికి అక్కడ కూడా ప్రయత్నం జరిగింది. మరి బెయిల్ అడ్డుకోవడానికి కేసు పెట్టిన ప్రభుత్వమే బెయిల్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి బెయిల్ ఎలా మంజూరైంది? అంటే వాక్ స్వాతంత్రానికి సంబంధించిన హక్కు గ్యారంటీ రాజ్యాంగం ఇచ్చింది కనుక ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కును అనుసరించి మాట్లాడడంలో తప్పేలా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చేసింది. ఇది కేసీఆర్ గారికి అసహనమే కదా, అసహనం పెరగడానికి దారితీస్తుంది కదా. అంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్రానికి పౌర హక్కులకు గ్యారంటీని ఇచ్చింది. దానికి పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి ప్రజాస్వామ్యానికి పౌర హక్కులకు పూర్తి వ్యతిరేకమైన భావజాలం గల వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఆయనలో రాజ్యాంగం మీదనే అసహనం పెరగడానికి దారితీసింది. ఇక మూడోది మొన్నటికి మొన్న మనం చూశాం. ఒక ఎంపీ హోదాలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు సోదరులు సంజయ్ గారు, బండి సంజయ్ గారు 317 దాన్ని రద్దు చేయాలని, జీవోను రద్దు చేయాలని తన కార్యాలయంలో కరీంనగర్లో దీక్ష చేశారు. దీక్ష చేస్తే ఆయనకు ఉండబడే ఎంపీ హోదాలు ఉండబడే హక్కులు కొన్ని ఉంటాయి, పౌర హక్కులు కూడా కొన్ని ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకుని ఆయన దీక్ష చేశారు. కానీ ఆ దీక్షను భగ్నం చేయడమే కాకుండా, ఆ దీక్షను ఆగమేఘాల మీద భగ్నం చేయడమే కాకుండా, ఆ భగ్నం చేయడానికి కిటికీలను ధ్వంసం చేయడమే కాకుండా ఆయన మీద కూడా అక్రమంగా బెయిలుకు అంగీకరించని విధంగా కొన్ని కేసులు పెట్టి జైలు పంపారు. మరి జైలు పంపితే ఏమైంది? చివరికి కేసులే తప్పుడు కేసులు అని చెప్పి కేసే కొట్టేసింది కోర్టు. ఇది ఎవరిచ్చిండ్రు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలకు నిరసన చేసుకునే హక్కునిచ్చింది. చట్టసభలో ఉన్న వాళ్ళకు కొన్ని పౌర హక్కులు కొన్ని అదనంగా ఇచ్చింది. కానీ కేసీఆర్ ప్రజల హక్కులను అంగీకరించడు, స్వేచ్ఛను అంగీకరించడు, దీక్షలను అంగీకరించడు, ప్రదర్శన అంగీకరించడు, మాట్లాడడానికి కూడా అంగీకరించడు. మరి ఆయన నియంతృత్వ పోకడలతో తీసుకున్న నిర్ణయాలన్నీ ఎవరు అడ్డుకుంటున్నారు అంటే న్యాయ వ్యవస్థ అడ్డుకుంటుంది. న్యాయ వ్యవస్థ అడ్డుకోవడానికి కారణం రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులు కాబట్టి ఈ రాజ్యాంగం మీదనే ఆయనకు అసహనం పెరగడానికి అసలు కారణంగా మేము భావించుకోవాల్సి వస్తుందని కూడా మర్చిపోవాలి. మొదటిది, ఒక దళితుడు రాసిన రాజ్యాంగం దేశంలో ఎంతకాలం ఉండాలి? ఆ రాజ్యాంగం ఉన్నంత కాలం అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తూనే ఉంటాయి. ఆ రాజ్యాంగం ఉన్నంత కాలం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు అందరూ నిరంతరం చైతన్యవంతం అవుతూనే ఉంటారు. ఆ చైతన్యం ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉంటది, నాలాంటి నియంత్రణను ఓడించడానికి ఉంటదని చెప్పి ఆయన మనసులో గాఢంగా అది పెట్టుకున్నాడు. కాబట్టినే ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు అనే విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ వ్యాఖ్యలను మహాజన సోషలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆయన దేశ ప్రజల ముందు నేను చర్చకు పెట్టినని చెప్పి ఒక గొప్ప మొనగాడిగా తనను తాను భావించుకొని నిన్న మాట్లాడిండు. ఆయనలో ఉండబడే పిరికితనాన్ని దాచుకుంటాడు. ఆయన ఏదో గుండె ధైర్యం గల వ్యక్తి అని చెప్పి చెప్పుకోవడానికి ఇలాంటి మాట్లాడుతుంటాడు. ఆయన ఎంత పిరికివాడో ఖమ్మంలోనే సాక్ష్యం తేలింది. నేను ఖమ్మం ప్రెస్ మీట్ లో ఉన్నా. ఆయన ఎంత పిరికివాడో ఖమ్మంలోనే సాక్ష్యం తేలింది. ఆయన మొదలుపెట్టిన హామార్ దీక్ష అరెస్ట్ అయి ఖమ్మం వచ్చి ఉంటే 48 గంటలు గడవక ముందే ఆనాటి పాలకులు పెట్టిన బెదిరింపులకు తలకి భయపడి ఇదే ఖమ్మం పట్టణం సాక్షిగా ఆయన దీక్ష విరమించారు. అంటే పిరికివాడు కాబట్టినే 48 గంటలు ఇక్కడ దీక్ష విరమిస్తే ఆ దీక్షను కంటిన్యూ చేసే విధంగా ప్రయత్నం చేసింది మేము మాత్రమే. ఆ దీక్ష ముందు భయంతో, పిరికితనంతో తెలంగాణ ఉద్యమాన్ని టోటల్ నిర్వీర్యం తెలియజేశాడు. ఆ నిర్వీర్యమైన దాన్ని బతికించడానికి ప్రయత్నం చేసింది. ఆ దీక్షను మరో వారం రోజుల పాటు కొనసాగేలా చేసింది.
సలహాలు ఇచ్చింది, అండగా నిలబడ్డది ఎంఆర్పీఎస్ మాత్రమే. ఆ విషయం అందరికి తెలుసు. అంటే పాలకులు బెదిరిస్తే 48 గంటల్లోనే దీక్ష విరమించుకునే పిరికివాడు తనేదో మునగాడిలాగా, తనేదో గుండెదైన వ్యక్తిలాగా అధికారం అనే అహంకారంతో, అధికారం చేతులు ఉన్నది, నా చేతిలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, వాటిని అడ్డం పెట్టుకుని ఎవరినైనా అణిచేస్తారనే పద్ధతిలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడే మాటలే తప్ప ఆయనకు ధైర్యం లేనివాడు అనే విషయం కూడా ఇక్కడ ఖమ్మం ప్రజల సాక్షిగా నేను చెప్తున్నా. నేను ఈ నేపథ్యంలో మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా నేను దేశ ప్రజల ముందు నేను చర్చకు సిద్ధం అని అన్నాడు కదా. నీకు నిమ్మరసం ఇచ్చిన వ్యక్తిగా నేను నీతో చర్చకు సిద్ధం, నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు 48 గంటల్లో పిరికితనంతో దీక్ష విరమిస్తే నీకు మీడియా ద్వారా సలహాలు ఇచ్చి దీక్ష కొనసాగించేటట్టు చేసింది మేమే. మొత్తం 10 రోజుల పాటు నీకు అండగుండి దీక్ష విరమించింది మేమే. నువ్వు దేశ ప్రజల ముందు చర్చ పెట్టావు కదా, చర్చకు సిద్ధమేనని చెప్పి నువ్వు మాట్లాడినావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబ సభ్యులు పదవులో ఉన్నోళ్ళని రప్పించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ భజన పరులు అన్ని రూపాలుగా నీ కార్యకర్తల రూపం నుంచి మొదలుకుంటే నాయకుల వరకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా రప్పించడానికి సిద్ధంగా ఉన్నావా? మేము కూడా సవాల్ ఇస్తున్నాం. ఆ సవాల్ను స్వీకరిస్తే నీకు కొంత సవాల్ స్వీకరించడానికి పేరు ఉంటది. సవాల్ను స్వీకరించలేకపోతే ఖమ్మంలో 48 గంటల్లో దీక్ష విరమించి పిరికివాడిలాగా ఈ విషయంలో కూడా చర్చకు సిద్ధంగా లేవనే విషయం కూడా పారిపోయినట్టు అవుతుంది. అది 48 గంటల్లో తేలబోతుందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తాం. ఇకపోతే సోదరులు కోదండరాం ఇంటి మీద నియంతృత్వంతో పోలీసులతో దాడి చేపించి అరెస్ట్ చేయాలని చూస్తే ఆ అరెస్టును కూడా వ్యతిరేకించింది పౌర సమాజం, ఆ అరెస్టును వ్యతిరేకించింది కూడా న్యాయ వ్యవస్థ. ఇట్లా పౌర సమాజంలో పౌర హక్కుల మీద మరింత చైతన్యం పెరుగుతుంది. రాజ్యాంగ పరిధిలో ఉండబడే చట్టాలను గౌరవించి అమలు చేయాల్సిన మధ్య న్యాయ వ్యవస్థ ఉన్నది. కానీ కేసీఆర్ పోకడలు దానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి దీనికి మూల కారణమైన రాజ్యాంగాన్ని లేకుండా చేస్తేనే నాలాంటి నియంతృత్వ పాలనకు కొంతకాలం ప్రజలు బానిసలాగా పడి ఉంటారు అని చెప్పి ఆయన బానిస వ్యవస్థను అదే సమయంలో నియంతృత్వ పోకడంతో కూడుకున్న రాజ్యాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేదని మేము భావిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు సాయంత్రం నుంచి మొదలై ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, దీక్షలు 10 వరకు కొనసాగించాలని, ఈలోపు అన్ని పార్టీలను ఒక తాటికి తీసుకొచ్చే బాధ్యత, అన్ని సంఘాలను, విద్యార్థి సంఘాలను ఒక దగ్గర తీసుకొచ్చే బాధ్యత ఎంఆర్పీ తీసుకుని ప్రత్యక్ష పోరాటానికి కేసీఆర్ మీద మేము సిద్ధమే. చర్చకు నువ్వు సిద్ధంగా ఉంటే చర్చకు సిద్ధమే, లేకపోతే నిన్ను గద్దె దించి రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాపాడుకోవడానికి మేము అందరినీ కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధమే. మీకు సవాల్ ఇస్తున్నాం, మీరు సిద్ధమా అని చెప్పి గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.